దేవుని పరిశుద్ధ నామానికి మహిమను ఆరోపిస్తూ సంతోషంగా అందరూ ఒకసారి చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా మరొకసారి చెప్దాం. చాలా సంతోషం. ఈ దినాన ఈ ఉదయకాలపు ఆరాధనలో మనకు దేవుని వాక్యం అందించడానికి దేవుని దాసులు దైవజనులు తెనాలి ప్రాంతంలో అద్భుతంగా పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు వరుణ్ వర్మ గారు జీవన మార్గం మినిస్ట్రీ ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య తెనాలి ప్రాంతంలో దైవజనులు చేస్తూ ఉన్నారు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట దైవజనులను ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దైవజనులు వస్తుండగా అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం ఘనపరుద్దాం. ప్రియులు కుమార్ గారి యొక్క కుటుంబం నుండి దైవజనులు నాకు పరిచయం అయ్యారు. సో మరి మన ఆహ్వానాన్ని మన్నించి మన పరిచర్యలో పాల్గొంది ఈ దిన ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మరి వర్తమానం అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులను బట్టి నేను నిండు మనసుతో ప్రభువును స్తుతిస్తూ మన పరిచర్య నుండి దైవజనులకు నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి దైవజనులు మనకు పరిచయం చేసినటువంటి ప్రియులు కుమార్ గారు, వారి యొక్క ఫ్యామిలీ, వారు కుమారులు కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో గడిచిన దినాలలో మా జీవితాల్లో ప్రభు మేలు చేశాడన్నవారు ఎవరైనా మీరు సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడినట్లయితే మీరు ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకొని ప్రభు నామాన్ని మీరు మహిమపరచవచ్చు. సాక్ష్యాలు చెప్పాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా మీరు ఉన్నట్లయితే మీరు ముందుకు రావచ్చు. రైట్. మనందరి పక్షంగా ప్రభు ఎన్నో మేలు చేశారు. అవి కంటికి కనపడవు, మన హృదయానికి గోచరము కావు. ఎన్నో అపాయాల నుండి, ప్రమాదాల నుండి, కీడుల నుండి, ఉపద్రవాల నుండి దేవుడు మనల్ని తప్పించి మనకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చి ఈ దినాన సజీవులమై దేవుని మందిరంలో నిలిచి ప్రభువును స్తుతించున్నట్లుగా ప్రభు మనకిచ్చినటువంటి ఈ కృపను బట్టి నిండు మనసుతో అందరం రెండు చేతుల ఆకాశము తట్టెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రభువును మనం స్తుతించి ఆరాధన చేద్దాం. లేచి నిలబడదాం అందరం కూడా నెమ్మదిగా. దయచేసి లేచి నిలబడిన మనమందరం కూడా కళ్ళు మూసుకొని మన రెండు చేతులు ఆకాశము తట్టెత్తి గత దినాలలో ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి మేలులు, ఉపకారాలన్నీ కూడా తలంచుకుంటూ హృదయపూర్వకంగా మనం ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా చేతులు ఆకాశము తట్టెత్తి మహోన్నతుడైన దేవుణ్ణి మనసార కొద్ది నిమిషాలు మనసార ప్రభువుకు స్తుతి చెల్లిద్దాం. స్తుతి ఆగము చేయవాడు నన్ను మహిమపరచుచున్నాడని దేవుని లేఖనాల్లో ప్రభు తెలియచేశారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలన్నీ కూడా తలంచి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. అందరూ నోరు తెరిచి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని మందిరమంతా స్తుతి ధూమముతో నింపబడినట్లుగా ప్రభువును మనం స్తుతించి ఆరాధన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమ, మహిమ తండ్రి నాయనా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన సృష్టికర్త మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ప్రాణరక్షకుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవప్రదాత మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న తండ్రి, విడువక మా ఎడల మీ కృపను కనపరుస్తున్న యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. బిగ్గరగా అందరము కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం, స్తుతిద్దాం. హృదయపూర్వకంగా మన బలమంతటితో ప్రభువును స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహిమ, మహిమ తండ్రి, తండ్రి, తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నా నీతికి ఆధారమా, నా విమోచన, నా పరిశుద్ధత. నా జ్ఞానము
చేతులు ఆకాశము తట్టెత్తుదాం ఒకసారి. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయ గోచరము కానివి ఎన్నో ఎన్నో మేలులు నీవు చేసావయ్యా, మేలులు నీవు చేసావయ్యా. అందరము స్వరాలు కలిపి పాడదామా? కంటికి కనబడని ఎన్నియో, చెవికి వినబడని ఎన్నియో, కంటికి కనబడని ఎన్నియో, చెవికి వినబడని ఎన్నియో, హృదయ గోచరం కానివెన్నియో మా జీవితములో చేసావయ్యా. హృదయ గోచరం కానివెన్నియో నా జీవితములో చేసావయ్యా. యేసయ్యా, అందరి స్వరాలు వినబడేటట్లుగా చెప్తాం. యేసయ్యా, ఆకాశమందున దేవుణ్ణి యేసయ్యా, హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్మరిద్దాం. స్తుతి సింహాసనాసీనుడిగా మన మధ్యన ఆయన కొలువై ఉండునట్లు యేసయ్యా, స్తుతి. యేసయ్యా, విత్తనం విత్తింది ఒకరు, నీరు పోసింది మరి ఒకరు. విత్తనము విత్తింది ఒకరు, నీరు పోసింది మరి ఒకరు. వృద్ధిపరచి ఫలింపజేసింది నా జీవితములో నీవేనయ్యా. వృద్ధిపరచి ఫలింపజేసింది నా జీవితములో నీవేనయ్యా. అందరంటే చేతులు పైకెత్తుదామండి. యేసయ్యా, 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 యేసయ్యా. ఎక్కడి వారు అక్కడ మన తలలు వంచి కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో విధేయులమై ఆయన మెల్లని స్వరం కొరకు మనం ఒక్క నిమిషం కనిపెట్టి ప్రభు సన్నిధిలో మన మనసులో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ దినాన మీ దాసులను దైవజనులను మా మధ్యకు మీరు తీసుకొని వచ్చారు. మీ పక్షంగా నిలబడుతుండగా బలపరచండి. నా జీవితానికి, మా కుటుంబానికి కావలసిన మాటలు మీ దాసు నోట మీరు ఉంచండి. మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిలో నిలిచి నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి. మీ కొరకు నన్ను నిలబెట్టండి అయ్యా. నా కుటుంబం నీ కొరకు నిలబడాలి ప్రభా. మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీకు ఆయాసకరమైనది మా జీవితంలో ఏది ఉండకూడదు ప్రభా. నీకు దుఃఖాన్ని కలిగించేది మా జీవితంలో ఏది ఉండకూడదు. చేదైనా వేరు నాయన మాలో నుండి తీసివేయబడాలి ప్రభా. మీ ఆత్మ కార్యాన్ని మాలో జరిగించండి, మా మధ్యన జరిగించండి దేవా. మమ్మలను తండ్రి నాయన మీ వాక్కు ప్రత్యక్షతతో దర్శించండి అయ్యా, దర్శించండి నాయన, దర్శించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ సన్నిధిలో నాయన ఇంతవరకు మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీ ప్రియదాసులను మా మధ్యకు నాయన మీరు తీసుకొని వచ్చారు. మీ పక్షంగా నిలబడుతుండగా బలపరచండి, అభిషేకించండి. మా అందరితో మీరు మాట్లాడండి.
మహిమ మీరు పొందండి. యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ నెమ్మదిగా కూర్చోండి, ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో దేవుని సేవకునిగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు, శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను నిండారులుగా దేవుడు దీవించునుగాక. దీర్ఘాయువునిచ్చి దేవుడు మిమ్మలను తృప్తిపరచునుగాక. మీ కుటుంబాలు దేవుని కొరకై ఆయత్తపరచబడునుగాక. దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించునుగాక. ఆత్మీయంగా మనమందరము దేవునిలో బలపడుదుముగాక. చాలా సంతోషం. మరి ఈ సమయాన్ని దేవుని వాక్యం అందించడానికి మన మధ్యలో ఉన్న ప్రియ దేవుని దాసులు, దైవజనులు దేవుని చేతిలో మరి బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు వర్మయ్య గారిని దేవుని వాక్యం అందించడానికి నేను ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ దైవజనులకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రత్యేకంగా దేవుని ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులకు నా ప్రేమపూర్వక వందనాలు. మంచిది, లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయాన దేవుడు నా మదిలో ఉంచినటువంటి మాటను ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం, బైబిల్ ఉన్న వారంతా తీసి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి 2 కన్నులు మూసి ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీరు తోడై ఉండి జరిగిస్తూ ఉన్న ఈ ఆరాధన బట్టి మీకు వందనాలు. అల్పుడను మీ పక్షంగా బోధించుటకు నిలబడుండగా మీ ఆత్మతో, మీ జ్ఞానంతో, మీ నడిపింపుతో నింపండి. నాతో, మీ బిడ్డలతో మాట్లాడండి. నన్ను తగ్గించండి, మీ నామాన్ని హెచ్చించుకొనండి. ఈ ఆవరణం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకుని చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళే మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయం. చదువుకునేవాడు పరీక్షకి వెళ్తూ ఉంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటానికి, ఫేస్ చేయటానికి తగిన విషయాల్లో జాగ్రత్త వహిస్తాడు. ఒక మ్యారేజ్కి, ఒక సెలబ్రేషన్కి, ఒక ఫెస్టివల్కి మనం ఒకవేళ వెళ్తుంటే దానికి సంబంధించిన జాగ్రత్త మనం తీసుకుంటాం, ఎవరు చెప్పనవసరంలా. అయితే దేవుని మందిరానికి వెళుతున్న మనం జాగ్రత్త పడుతున్నామా? అనేక విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉంటాం. కానీ లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రాముఖ్యంగా మనం జాగ్రత్త వహించవలసింది ఏ విషయంలో అంట? ఏ విషయంలో అమ్మా? ప్రవర్తన. ఈ రోజున మన ప్రవర్తన దేవుని దృష్టిలో ఏ రీతిగా ఉంది? దేవునికి అనుకూలంగా ఉందా మన ప్రవర్తన? ప్రతికూలంగా ఉందా? దేవుడు ఆశీర్వదించుటకు వీలుగా ఉందా? శాపాలు కొని తెచ్చుకునే రీతిగా ఉందా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని ప్రేమను గుర్తెరిగాం, దేవుని బాటలో నడుస్తున్నాం,
దేవుని రాజ్యాన్ని చేరటానికి సిద్ధపడుతూ ఉన్నాం. అది మన ప్రవర్తనలో కనపడుతుందా మరి? లేక మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా ఉండి పేరుకి భక్తిపరులంగా అనిపించుకుంటున్నామా? ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం మన ప్రవర్తనను మనం జాగ్రత్త చేసుకోవాలి. హల్లెలూయా. ప్రభువు మెచ్చేది, ప్రభువు గమనించేది, ప్రభువు ఆశీర్వదించేది మన ప్రవర్తనను బట్టే. ప్రతి వానికి వాని క్రియల యొక్క ప్రతిఫలం కనుక మన క్రియలలో కనపడాలి. అందుకని అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నిజదేవుడిని నమ్ముకున్నాను, సృష్టికర్తను నమ్ముకున్నాను, కానీ నీ క్రియలు సరిగా లేకపోతే ఉపయోగం లేదు. ఆయనను నమ్ముకున్నానంటే ఆశీర్వదించే దేవుడు కాదు, ఆయనకి దండం పెట్టుకున్నానంటే దీవించే దేవుడు కాదు. ఆయన నమ్ముకున్న నీవు నీ ప్రవర్తనలో మార్పు కనపరిస్తేనే. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందో లేదో కొన్ని అనుభవాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఏ ప్రవర్తన మన జీవితాలకు అవసరమై ఉంది? చాలా రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈరోజు ఒక అనుభవాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ప్రవర్తనలో అవసరమైన ఒక అనుభవం. ప్రసంగి 7వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఆయన యథార్థవంతుడు. ఆయన బిడ్డలైనటువంటి వారు యథార్థవంతులు. తన రూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి నరుణ్ణి యథార్థవంతుడుగానే పుట్టించాడు. కానీ ఏమైంది? వివిధమైన తంత్రాలు, మంత్రాలు, యుక్తులు, కుయుక్తులు, తెలివితేటలు, అగ్ని అంట మనిషికి. ఈరోజు మరి మన జీవితంలో అవన్నీ పోయి యథార్థవంతులంగా ఉంటున్నామా? ఒకనాటి కాలంలో లోకస్తులం, ఒకనాటి కాలంలో యథార్థత లేనివారం. ప్రభువును నమ్ముకుని ప్రభు మార్గాలు నడుస్తున్న మనం తిరిగి ఆ యథార్థతను కనుపరుస్తున్నామా మన ప్రవర్తనలో? ఆయనంట యథార్థవంతుల ప్రార్థనను ఇష్టపడతాడంట. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. యథార్థవంతులకు ఏ మేలు కొదువు కాదు. ఇవన్నీ యథార్థమైన ప్రవర్తన కలిగిన వానికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు. ఈరోజు మన ప్రవర్తనలో యథార్థత లేకపోతే ఇవన్నీ కోల్పోతాం, ఇవన్నీ మిస్ అయిపోతాం. మనం అనుకుంటాం ప్రభు దీవించలేదు, ఇది ఆయన చిత్తమేమో, ప్రభు నన్ను ఆశీర్వదించట్లేదు, ఒకవేళ ఇలాగ ఉండటమే ఆయన ప్రణాళికేమో. ఇలాగ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటున్నాం మనం. మన జీవితాలు దేవుని చేత దీవించబడకపోవటానికి కారణం మన ప్రవర్తన అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? దాని మీద దృష్టి నిలిపితే కదా నీకు అది జ్ఞాపకం వచ్చేది. పరీక్షలో ఫెయిల్ అయిన వాడు అనుకుంటాడు నేను సరిగా చదవక కదా ఫెయిల్ అయిందని. పరీక్షలో మంచి మార్కులు వచ్చినవాడు అనుకుంటాడు నేను బాగా చదివాను, కష్టపడ్డాను కనుకే కదా ఇన్ని మార్కులు వచ్చాయని. ఈరోజు క్రైస్తవుడు అనుకుంటున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుంది, అది అంతేలే, ఇది అంతేలే, దేవుని చిత్తంలే. నీ ప్రవర్తన ఎలాగుంది మరి? ప్రభు నిన్ను నన్ను దీవించడానికి మన ప్రవర్తన యోగ్యమైనదిగా ఉందా? ఆయన యథార్థవంతుడు, ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా యథార్థవంతులంగా ఉన్నామా? యథార్థంగా ఉంటే అప్పుడు తెలుస్తుంది దానివల్ల కలిగేటువంటి మేళ్ళేంటో. హల్లెలూయా. ప్రతి భక్తుడు గురించి రాయబడి ఉంది యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. నీ గురించి నా గురించి ఏం చెప్తాడు దేవుడు? ఏం చెప్పగలడు ఈ రోజున? యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది వస్తూ ఉంటే ఒక స్వరం వినపడుతుంది. ఏమని?
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడంట దేవుడు. అందుకని ఏ విషయంలోనైనా ప్రభా ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, జరిగించు అనట్లేదు ఆయన. ఇది చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు జరిగిపోతున్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఎందుకని ఆలస్యం, ఎందుకని ఎంత గీపెడుతున్నా కానీ ప్రభు చేయలేకపోతున్నాడు. రక్షింపనేరక ఉండునట్లు హస్తం కొరచగా లేదు. నువ్వు గోజాడుతున్నావు, కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కానీ ప్రతిఫలం చూడట్లా. కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తనలో ఒకవేళ యథార్థత లేదేమో. దేవుడు ఇష్టపడేటువంటి యథార్థవంతురాలిగా నువ్వు లేవేమో. ఈరోజు గమనించుకోవాలి, మన జీవితాలలో ఎంతవరకు యథార్థవంతులంగా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మెచ్చేటువంటి యథార్థత మనలో ఉందో లేదో బైబిల్లో నుండి కొన్ని అనుభవాల నుండి మనం నేర్చుకుందాం. మొదటి యథార్థవంతుడిని చూద్దాం మనం. చదవండి సామెతల గ్రంథం, యథార్థవంతుని లక్షణాలు చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23:16 వచనం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. యథార్థమైన మాటలు పలుకుట విని, మన పెదవుల నుండి వచ్చేటువంటి మాటల్లో యథార్థత ఉందా? మొదటి యథార్థత, నువ్వు మాట్లాడే ప్రతి మాట యథార్థంగానే ఉందా? అబద్ధాలు, డాంబికమైన మాటలు, మోసపు మాటలు, పైకి నవ్వుతూ లోపలేమో కోపంతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో, పైకి మంచి కోరేవారంగా, లోపల చూస్తేనేమో చెడు కోరేవారంగా, పైకి ఒకటి చెప్తూ లోపల ఒకటి ఉంటూ, నీ మాటల ద్వారా నువ్వేంటో తెలిసిపోద్ది దేవునికి. ఒకవేళ మనం మనుషుల్ని మోసం చేయొచ్చు మంచివారంగా, మంచి మాటలు చెప్తూ ఉంటే ఎదుటోడు మోసపోతాడు, భలే మంచోడు అనుకుంటాడు. కానీ దేవుడు అలాగ అనుకోడు. మనిషిని పైరూపంతో మోసం చేయొచ్చు, కానీ దేవుడిని కాదు, ఆయన అంతరంగాన్ని పరిశోధిస్తాడంట. హల్లెలూయా. ఒక తలంపు మనలో పుట్టక మునిపి ఆయనకు తెలిసిపోద్ది. ఆయన నీ నోటి నుండి వచ్చే మాటను ఎంతో లోతుగా పరిశీలన చేస్తాడు. ఈరోజు మనం దేవుని ముందు నటించలేము. యథార్థవంతులమా కాదా అని పరిశీలిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఆదిలో దేవుడు నరుణ్ణి చేసి ఏదైనా తోటలో ఉంచినప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తోటలో ఉన్నటువంటి ఒక వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. ఏంటండి ఆ వృక్ష ఫలం? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. ఈ వృక్షఫలాన్ని నువ్వు తినద్దు, ఇది తినేడలో నీవు నిశ్చయంగా చచ్చెదవు అన్నాడు. అయితే మరి మనకందరికీ సుపరిచితుడు, ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఒకడు. ఎవరండి? అపవాది. మీకు తెలుసా, అపవాదికి 24/7 వర్కింగ్ డేసే. నువ్వు నేనే దేవునికి ఒక గంట కేటాయిస్తాం మహా రోజులో. ఇంకొందరు అది కూడా లేదు, ఒక అరగంట కేటాయిస్తారేమో. మహా ఆదివారం కొంచెం సమయం ఎక్కువ కేటాయిస్తాం. అది కూడా కొద్దిగా ఆలస్యం అయితే విసుగు చెందుతాం మనం కదా. అపవాది నిరంతరం పనిచేస్తుంటాడు. ఎవడిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుతున్నాడంట. ఎవరిని వెతకుతున్నాడు? ఎవరిని మృంగుదామని చూస్తున్నాడు? ఎవరైతే యథార్థవంతులు కారో వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ ఆదాము అవ్వలో వారు కోల్పోయిన యథార్థత ఏంటి? ఏం యథార్థతను కోల్పోయారు వాళ్ళు? వారు దేవుడేమో ఒక పండు తినవద్దంటే అపవాది వచ్చి అంటున్నాడు 3వ అధ్యాయం 4వ వచనంలో, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై
దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అంటే అపవాది వచ్చి ఒక ట్రిక్ ప్లే చేశాడు ఆదామవ్వ దగ్గర. మామూలుగా చెప్తే వీళ్ళు వినరు కనుక వీరికి తగినట్టుగా చెప్పాలి. ఈ పండు తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్పాడు, చనిపోరు. మీరు ఎవరవుతారన్నాడు? దేవతలు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో గాడ్ అని రాయబడి ఉంది. అంటే మీరు దేవుడు అయిపోతారు. రోజు సాయంకాల సమయం ఉన్న దేవుడు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఉండిపోతారు. ఇంక మీరు ఆయనతో సమానం అయిపోతారు. అయితే మీరు అలాగ సమానం అయిపోతారని దేవుడికి తెలిసి ఆ పండు తినవద్దన్నాడు. చూసారా మోసం. అపవాది నోటి నుండి వచ్చే మాటలు అబద్ధాలు, మోసంతో కూడినవి. ఈరోజు మన నోటి నుండి కూడా అటువంటి మాటలు వస్తున్నాయి కొన్నిసార్లు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, ఎలానగా వాడు మొదటి నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఈరోజున అబద్ధాలు ఆడని వారు ఉన్నారా మనలో? నేను ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుండి ఇంతవరకు ఒక్క అబద్ధం కూడా మాట్లాడలేదండి. అంత యథార్థతే. నా పెదవుల నుండి వచ్చేటువంటి మాటల్లో అసత్యం ఏమీ లేదండి. ఏది ఉందో అదే మాట్లాడతాను, ఏది లోపల ఉందో అదే తెలియజేస్తా అని అనగలుగమా మనం? ఆ మంచి సాక్ష్యం ఉందా మనకి? సరే, అపవాది వచ్చి వాడి స్వభావాన్ని వాడు కనపరిచాడు. ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి ఆదాము అవ్వ ఏం చేయాలి? నువ్వు 1,000,000 చెప్పు మాకు. మమ్మల్ని సృజించినటువంటి దేవుని మాట వినటమే మాకు న్యాయం. ఒకవేళ ఈ భూమి మీద మా ఈ జీవితం కంటే అది గొప్పది కావచ్చు, అయినా మాకు అవసరం లేదు. మాకు ఇది ఇచ్చాడు కనుక దీనిలోనే మేము సంతృప్తిగా ఉంటాము. హల్లెలూయా. ఏ స్థితిలో దేవుడు మనలను పిలిచాడో ఆ స్థితిలో సంతృప్తిగా ఉంటాం. ఇది లేమి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కష్టం కావచ్చు, రోగం కావచ్చు, బాధ కావచ్చు. కానీ వాళ్ళని చూస్తే రోగాలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు అసలు వారికి తెలియవండి. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చినటువంటిది శ్రేష్టమైన జీవితం. వారికి మరణం ఉందా? అప్పుడు మరణం ఉందా? లేదు. ఎందుకని? ఆహారానికి మంచిదైన వృక్షఫలం పెట్టాడు అక్కడ. నరుడు చనిపోకుండా జీవ వృక్షఫలం పెట్టాడు. ఆ వృక్షఫలం గనక వారు తింటే వాళ్ళు నిరంతరం జీవిస్తాడు. అందుకనే వారు తప్పు చేసిన తర్వాత ఆ జీవవృక్ష ఫలం చుట్టూ కెరూబులను పెడతాడు. ఒకవేళ ఆదాం చేయి చాపి ఆ జీవవృక్ష ఫలం తిని నిరంతరము జీవిస్తాడేమో అని. ఇంకేం కావాలండి వాళ్ళకి? ఏం తక్కువ చేశాడు దేవుడు? పైకి వెళ్ళాలని ఆశపడుతున్నారు, దేవుళ్ళు అయిపోవాలని ఆశపడుతున్నారు. అపవాదికి ఉన్నది ఆ స్వభావం. మహోన్నతునితో నేను సమానునిగా చేసుకొందును. తన మనస్సులోనికి ఆ మాట వచ్చిన వెంటనే, ఆలోచన వచ్చిన వెంటనే పడద్రోయబడ్డాడు అపవాది. అదే ట్రిక్ ప్లే చేస్తున్నాడు, అదే మోసం, అదే తలంపులు నరుడి దగ్గర కూడా మాట్లాడుతున్నాడు అపవాది. ఈ పండు తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు. వెంటనే చూడండి, ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనడానికి వెళ్తే నాణ్యత ఉందో లేదో చూసుకుని తెచ్చుకునేవాళ్ళం. ఈరోజు అది కాదు. ఈరోజు ఏంటి? ఏది కొంటే ఇంకోటి ఉచితం ఉంది, ఒకటి కొంటే ఒకటి ఉచితం ఉండాలి, లేదా 2 ఉచితం ఉండాలి, లేదా 3 కొంటే హాఫ్ రేటుకి రావాలి. ఇది అయిపోయింది ఈ రోజున. అట్లాగే ఆ రోజు కూడా నరుడు అలాగే ఆలోచించాడు. ఆదాము అవ్వ, ఈ ఒక్క పండు తింటే దేవుళ్ళు అయిపోతున్నాం, ఇంకేం కావాలి జీవితానికి అని చెప్పి వెంటనే యాడ్లు చూడగానే పరిగెత్తాం కదా మనం. అట్లాగే అపవాది ఒక మాట చెవిన పడేయగానే వెంటనే వెళ్ళిపోయారంట. వెళ్ళి ఆ పండు కోసుకుని తిన్నారు. అవ్వదింది మొదట, ఆ తర్వాత తన భర్తకు కూడా తినిపించింది. ఇద్దరికి రెక్కలు వచ్చి పైకి ఎగిరిపోయారండి. ఆకాశంలోకి వెళ్ళిపోయారా? హల్లెలూయా చెబుదాం అందరం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎవరు డల్గా ఉండకూడదు. హల్లెలూయా. వెళ్ళిపోయారా వాళ్ళు? అనుకున్నది జరిగిందా? వాడు చెప్పింది జరిగిందా?
వెంటనే ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? యథార్థవంతునిలో ఉండేటువంటి లక్షణం వెంటనే ఏం చేయాలి? అక్కడక్కడ పడిపోయి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయాలి, ఏడవాలి. అయ్యా, మమ్మల్ని సృజించిన దేవుడా, నీ మాట వినకుండా ఈ అపవాది మాట విని చేయకూడని పని మేము చేశాం, మమ్మల్ని క్షమించండి అని అడగాలి. ఆ పని లేదు వాళ్ళకి. తిరుగుతూ ఉన్నారు తోటలో. ఈలోపు ఏమైందో చూడండి. 8వ వచనం, ఆదికాండం 3:8 గమనిస్తే, తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని ఆదామా, నీవెక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడో? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. దేవుడికి తెలియదండి? దేవుడికి తెలుసా తెలీదా? తెలుసుగా. వెంటనే ఆయన ఎంటర్ అవుతూనే వెంటనే వాళ్ళని పిలిచి శాపం వదిలేసేయచ్చు, వాళ్ళ మీదకి శపించేసేయచ్చు వారిని. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అదేమీ అనకుండా, ఆ విషయం ఏమీ ఎత్తకుండా ఆయన వచ్చి, ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. అతను దాగుకున్నాడు. ఎందుకు ఇలాగా? నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అన్నాడు. సరే, ఇప్పుడైనా ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడన్నా వచ్చి పాదాల మీద పడిపోవాలి, సాష్టాంగ పడిపోయి ఇద్దరు, అయ్యా తప్పైపోయింది, ఏదో ఆఫర్ చూపించాడు మాకు, ఓ పండు తింటే అంత పెద్ద ఆఫర్ ఉందని మేము ఆశపడి నీ మాటను పక్కన పెట్టేసి పండు తిన్నాం ప్రభువా, మమ్మల్ని ఒక్కసారి క్షమించు అని అన్నా అంటే ఇంకెంత బాగుండేదో. పోనీ మౌనంగా ఉండి క్షమాపణ అడిగినా ఎంత బాగుండేదో. యథార్థతను కోల్పోయిన నరుడు, యథార్థతను విడిచిపెడుతూ నరుడు మాట్లాడిన మాటలు చూడండి, చదవండి మరుసటి మాట. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నేను తింటిన. నేను స్త్రీతో అంటున్నాడు, నువ్వు చేసినది ఏమని ఆమెను అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. చూసారా, ఇద్దరు చక్కగా నటించేసేసారు. ఆదాము అంటున్నాడు, ఇప్పుడు నేరం ఎవరి మీద వేశారు వాళ్ళు? ఇప్పుడు నేరం ఎవరి మీద వేశారు చెప్పండి? దేవుడి మీద. నువ్వు ఈ స్త్రీని కనుక ఇవ్వకపోతే నేను ఆ పండు తినేవాడిని కాదు, ఈ సర్పాన్ని నువ్వు ఈ తోటలోనికి రావడానికి నువ్వు ఆజ్ఞ ఇవ్వకపోతే నేను ఆ పండు తినేదాన్ని కాదు. ఇద్దరు చాడీలు చెబుతున్నారు, సాకులు చెబుతున్నారు, కానీ యథార్థతను ఒప్పుకోవట్లా. అయ్యా, మరి అపవాది వచ్చి ఓ మాట చెప్పాడు, నీకులాగా అయిపోతావు అన్నాడు. ఆ పండు తింటే ఆశపడ్డాం. ఇంకా వాడు చెప్పాడు, నీ మీదే మేము దేవుళ్ళు అయిపోతామని, నీకు ఇష్టం లేక నువ్వు ఆ పండు తినొద్దన్నామని కూడా చెప్పాడు. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడు నీ మాట జవదాటం. ఆయనంట క్షమించుటకంట సిద్ధ మనస్సు కలిగిన వాడంట. హల్లెలూయా చెప్పండి. అందుకనే వాళ్ళను క్షమించే ఉద్దేశం ఉన్నది కనుకనే రావటం బెత్తం తీసుకుని బాధల వాళ్ళనే రావటం వాళ్ళ మీద శాపాలు కురిపించలా. ఏమంటారో చూద్దాం అనుకున్నాడు. ఒకవేళ క్షమాపణ అడుగుతారేమో, క్షమిద్దాం అనుకున్నాడు ఆయన. కానీ వారు అలాగ లేరు. ఏం చదువుకున్నామండి? దేవుడు నరులను యథార్థవంతులుగా చేసెను కానీ వారు వివిధమైన తంత్రములు. నీ తప్పును నువ్వు కవర్ చేసుకుంటున్నావు. ఎన్నాళ్ళు కవర్ చేసుకుంటావు? నా తప్పు కాదండి, మా ఇంట్లో వాళ్ళు సినిమా పెడితే చూడకుండా ఎట్లుండేది కదా.
మా ఆయన ఫోన్ కొనిచ్చాడు, ఫోన్ చూడకుండా ఎట్టుండేది? ఎవరి మీద చెబుతున్నాం మనం సాకులు? ఎవరి మీద చెబుతున్నామండి? నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. ఈ రోజున దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా ఉండి, అయ్యా నాలో ఉన్న ఈ లోపం, నాలో ఉన్న ఈ చెడు, నాలో ఉన్న ఈ కోరిక, నాలో ఉన్న ఈ ఆశ, నాలో ఉన్న ఈ వాంఛ, వీటి వల్ల నేను ఇలా తప్పిపోతున్నాను, కాని మార్గాల్లో నడుస్తున్నాను, నీకు ఆయాస్కరంగా జీవిస్తున్నాను, ఈ నడవడిక నుండి నన్ను విడిపించయ్యా అంటం పోయి, ప్రభా తొందరపాటులో చేసేసాను, ఆ పరిస్థితి అలాగ వచ్చేసరికి నేను అలా నడిచాను, నా తప్పు కాదు, నేను కావాలని చేయలే, పరిస్థితుల ప్రభావం. ప్రొద్దునంతా ఉద్యోగానికి పోయి వచ్చాను, టైట్ అయిపోయాను, ప్రార్థన చేసుకోలేదు. నేనేం చేసేది? ఉద్యోగం కావాలి కదా, బ్రతకడానికి ఉద్యోగం కావాలి కదా. మరి ఉద్యోగానికి వెళ్ళి వస్తే టైట్ అయిపోతాం కదా, ఇంకేం చేయమంటావు? ప్రార్థన న్యాయమేగా కదండి, దేవుడికి న్యాయం చెబుతాం మనం కదా. గమనించాలి, మనం ఎంత యథార్థవంతులంగా ఉన్నాం. మన నోటి నుండి వస్తున్నటువంటి మాటలు యథార్థంగా ఉన్నాయా? తంత్రములతో కూడిన మాటలు వస్తున్నాయా? దుర్జనులతో సహవాసం చేయొద్దు, మూర్ఖులతో సహవాసం చేయొద్దు, పాపులతో సహవాసం చేయొద్దు, అపహాసకులతో కూర్చుండొద్దు. ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, వాక్యము విను. అన్నిటికన్నీ చెబుతాం మనం. బ్రదరు ప్రార్థన ఎందుకు చేసుకోవాలా? కుదరలేదండి. ఆ మందిరంకి ఎందుకు రాలా? పలానా అదండి ఇదండి. మనుషులకి చెబుతాం, మనుషులు ఒప్పుకుంటారు. దేవుడికి కూడా చెప్పగలమా? చక్కగా ఇన్ని మాటలు చెప్పారు దేవుడికి, అవన్నీ వ్యాలిడ్ పాయింట్సేనా? అవును కదా, నేను ఇచ్చాను కనుకనే నువ్వు తిన్నావు, నేను పంపించాను కనుకనే వాడి మాట విన్నావు, సరేలే అన్నాడా దేవుడు? వెంటనే మొదలుపెట్టాడు లిస్టు. నేను చేయవద్దన్న పని నువ్వు చేసావు గనక ఇదిగో నీ ప్రయాసను పెంచుతున్నాను, నీ కష్టాన్ని పెంచుతూ ఉన్నాను, నీ వేదనను పెంచుతూ ఉన్నాను అని వరుసగా మొదలుపెట్టాడు శాపాన్ని. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆపేశాడు, జీవవృక్ష ఫలం చుట్టూ కంచె వేసేసాడు. ఇక అయిపోయింది నీ టైం అన్నాడు. నువ్వు ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉండే టైం అయిపోయింది, ఇక్కడ చెమట చిందించే టైం మొదలవుతుంది. పద అన్నాడు, బయటికి పదండి, ఇక్కడ ఉండొద్దు, బయటికి పదండి. తన పోలికలో చేసుకున్న నరుడు, తన స్వరూపంలో చేసుకున్న నరుడు యథార్థతను విడిచిపెట్టేసరికి బయటికి పంపించేసేసాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే దేవుడే కావచ్చు, కానీ చెడుతనానికి ఆయన దగ్గర చోటు ఉండదు, పాపానికి ఆయన దగ్గర చోటు ఉండదు. ఆయనకు వ్యతిరేకమైన నడవడిక మనలో గనక ఉంటే మనమంత దౌర్భాగ్యులు లోకంలో ఎవరు కూడా ఉండరు. అదే మనం ఆయనకి ఇష్టలంగా జీవిస్తే మనంత గొప్పవారు లోకంలో ఎవరు ఉండరు. హల్లెలూయా. అంత గొప్పగా హెచ్చించగలడు, అంత గొప్పగా తగ్గించగలడు. నీవు ఆరాధిస్తున్న దేవుని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆలోచించుకుని నీ ఇష్టం వచ్చినట్టు జీవించొద్దు. నీకు అర్థం కాదు నీ జీవితం ఎటుపోతుందో, ఏం జరుగుతుందో, ఎందుకు ఇలాగవుతుంది, ఎందుకు అలాగవుతుంది అనుకుంటూ ఉంటావు. దేవుడు గమనిస్తున్నది మన ప్రవర్తనను. హల్లెలూయా. ఈరోజు ప్రభును నమ్ముకుని నాటి నుండి నీ ప్రవర్తనలో ఏ మార్పు వచ్చింది, ఎటువంటి మార్పు వచ్చింది, ఏ లోపాలని సరి చేసుకున్నావు, ఏ పాపాలని విడిచిపెట్టావు, యథార్థమైన స్థితిని కనుపరుస్తున్నావా దేవునికి? నీ పెదవుల నుండి వస్తున్నటువంటి మాటల్లో యథార్థత ఉన్నదా? నిజం చెబుతున్నావా దేవుడికి? సాకులు చెబుతున్నావా? ఎన్ని పరిస్థితులు అడ్డున్నా తినకుండా ఉంటామండి మనం? తినకుండా ఉంటామా? తిండికి ఇచ్చిన ప్రాముఖ్యత కూడా ప్రార్థనకి ఇయ్యం మనం కదా. ఎంత బిజీగా ఉన్నా సరే టైం కేటాయించాలి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 10 సంవత్సరాలు పనిచేశాను. నాకున్న ఒక స్వభావం, నేను ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటా, ప్రవర్తనను గమనిస్తూ. ప్రభువుని నమ్ముకునే దగ్గర నుండి ఒక లోకస్తుడి ప్రవర్తనకి నా ప్రవర్తనకి వ్యత్యాసం ఉండాలని గమనిస్తూ ఉంటాను. నేను కాలేజీలో మధ్యాహ్నం భోజనం సమయం
దగ్గర పడుతూ ఉంటే మా డిపార్ట్మెంట్లో ఒక సార్ ఉన్నాడు. సమయం దగ్గర పడితే చాలు, ఒక 5 నిమిషాలు ఉందనగా ఒకవేళ ఆ రోజు క్లాస్ లేట్ అయినా ఎవరికో ఒకళ్ళకి అప్పగించి వచ్చేస్తాడు. ఒకవేళ ఆ రోజు ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా ఎవరో ఒకళ్ళని అక్కడ పెట్టి వచ్చేస్తాడు. సమయానికల్లా వచ్చేసి భోజనం చేస్తాడు అతడు. నేను అతన్ని గమనించి ఒకరోజు అడిగా, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందండి, సమయానికే వచ్చి తినేస్తున్నారు అని అంటే అతడు అన్నాడు, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే టైంకి తినాలయ్యా అని అన్నాడు. పెద్ద ఆయన హల్లెలూయా. నాకు అనిపించింది ఆయనకి ఏ బలహీనతలు లేవు, బీపీ లేదు, షుగర్ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, కానీ టైంకి వచ్చి తింటాడు భోజనం. అంటే రోగాలు రాకముందే జాగ్రత్త వహించడం. ప్రభు అన్నాడు, మీరు మెలకువగా ఉండండి, శోధనలోనికి ప్రవేశించకుండా. కదా, ఎంత మెలకుకుంటున్నాం మనం ప్రతిదినం. మరి ప్రార్థనకు తగిన సమయాన్ని కేటాయించుకుంటున్నామా? ప్రతిదినం తిండికి కేటాయిస్తున్నాం, నిద్రకి కేటాయిస్తున్నాం కదా. మరి ప్రార్థనకి ఏది? సడన్గా వచ్చేస్తుంది శోధన జీవితంలోనికి, సడన్గా వచ్చేస్తుంది ఆపద జీవితంలోనికి. అయ్యో, ఆ పరిస్థితి రాకముందే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు మనకి. ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని క్షేమకరమైన మార్గంలో నడిపించుకోవచ్చు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ జీవితానికి మేలు చేస్తుంది. అట్టి ప్రార్థన కంటే తిండికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, సుఖానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, సంతోషాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇక్కడికి పోవటానికి సమయాన్ని కుదుర్చుకుంటాం చక్కగా, ప్రార్థనకు మాత్రం సమయాన్ని కుదుర్చుకోం. అదేమంటే సాకులు చెబుతాం దేవుడికి, సాకులు చెబుతాం. ప్రభు ఎక్కడ కుదురుతుంది నీకు తెలుసు కదా, నేను ఎంత టైర్డ్ అయిపోయి వస్తున్నానో నీకు తెలుసు కదా. అదే ఒక రోగం వచ్చినప్పుడు చూడు నీకు ఎంత సమయం దొరికిద్దో కదండి. ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు చూడు కుటుంబంలోని పరిస్థితి ఎట్టుంటుందో. అవన్నీ రాకముందే నువ్వు దేవునికి సమయాన్ని కేటాయిస్తే ఆ వ్యర్థమైనవన్నీ దేవుడు దూరపరుస్తాడు. హల్లెలూయా. నీవు మందిరానికి వచ్చేటువంటి విషయంలో సమయానికి వస్తున్నావా? మందిరానికి, నీ ఉద్యోగానికి, నువ్వు వెళ్ళే ఉద్యోగానికి సమయానికి పోతావు. నీ వ్యాపారం, నీ చేతి పనులు ప్రతిదీ ఇన్ టైంలో ఉంటాయి. మరి మందిరానికి ఏంటి బ్రదర్ లేటుగా వస్తున్నారు? ఫ్యామిలీ అండి, ఫ్యామిలీ. నేను అంటాను, కుటుంబంలో హఠాత్తుగా యజమానుడు కానీ ఎవరికైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, పొద్దున్న 5ంటికి లేదా అనుకుందాం 3ంటికే వచ్చింది, ఏం చేస్తాం? నిదానంగా వెళ్తాం హాస్పిటల్కి. వెళ్దాంలే, ఇంకొక గంట పడుకుని వెళ్దాంలే అనిపిస్తుందా? అదే మందిరానికి అయితే వెళ్దాంలే మెల్లగా, ఈలో పాటలు అవుతూ ఉంటాయి కదా. అదేమంటే ఫ్యామిలీ, రాత్రంతా చాలా లేట్ అయ్యిందండి కదా, సాకులు చెబుతాం మనం. కానీ నువ్వు అదే దేవుని సన్నిధికి కనుక నీవు విలువిస్తే, దేవుని సన్నిధికి నేను ముందుండాలి, ఇన్ టైంలో ఉండాలి, నేను వ్యర్థమైనవన్నీ ఆపేస్తాడు నీ జీవితంలో రాకుండా దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన సన్నిధిలో శక్తి ఉంది. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన జీవితాన్ని కోల్పోతున్నాం. మన క్రియల వలన, మన ప్రవర్తన వలన, మన నడవడిక వలన. క్రమశిక్షణ లేని క్రైస్తవ్యం మేలు పొందలేదు. దేవుడంటే, దేవునికి సంబంధించిన విషయాలంటే ఈరోజు నీలో ఎంత ఆసక్తి ఉంది, ఎంత తృష్ణ ఉంది, ఎంత వాంఛతో ఉన్నావు. నేను ఎప్పుడు వెళ్ళలేదని నా భక్తుడు అంటాడు, నా జీవితంలో నేను ఒక వరం అడుగుతున్న దేవుని, నా జీవిత కాలం అంతా నేను దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నా. దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నా అంట జీవితకాలం అంతా దావీదు గారు. ఎందుకంటే ఆయన ధ్యానించడానికంట, ఆయన గురించి తెలుసుకోవటానికంట. మనం ఎప్పుడైపోద్దా అనుకుంటాం, లేట్ అయితేనేమో, ముందేమో వెళ్దాంలే అనుకుంటాం. ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం, మందిరానికి వెళ్ళే విషయం, వీటన్నిటిలో ఏది మనం పర్ఫెక్ట్గా ఉన్నాం చెప్పండి? దీనిలో ఉన్నంత పర్ఫెక్షన్ దేంట్లో ఉంది మనకి చెప్పండి? దేంట్లో ఉంది మనకి? లోకానికి మనకి వ్యత్యాసం లేకపోతే పరలోక రాజ్యం చేరలేం మనం.
మీరు ఈ లోకానికి వేరై, ఈ తరము వారికి వేరై, ఈ తరము వారితో బడి నడుస్తున్నావా? వాళ్ళకి వేరే జీవిస్తున్నావా? లోక సంబంధమైన అనుభవాలు ఇంకా నీలో ఉన్నాయా? లోకాన్ని విసర్జించి, లోక నడవడికను విసర్జించి, క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకుని క్రీస్తు మార్గాల్లో నిరంతరం నడవగలుగుతున్నావా? నీ భక్తే రేపు నిన్ను పరలోకం తీసుకుపోయేది. ఈ లోకపు జీవితంలో ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ లోకంలో బాగా బ్రతకాలని. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఒకరోజు అయిపోయిద్ది. ఎంత బాగా బ్రతికేవాడైనా, ఎంత హీనంగా బ్రతికేవాడైనా ఒకరోజు నలుగురు మోసుకెళ్ళాల్సిందే కదండి. ఎంత ధనికుడైనా, ఎంత పేదవాడైనా ఒకరోజు నలుగురు మోసుకెళ్ళాలి. నువ్వు ఈ లోకంలో సంపాదించిన దాంట్లో ₹1 అయినా తీసుకెళ్తావా? లేదు. అన్నీ వదిలేసి పోవాల్సిందే. ఆ శాశ్వత లోకాన్ని సంపాదించుకో. హల్లెలూయా. అక్కడ యుగ యుగాలు ఉండే జీవితం మీద దృష్టి పెట్టు. ఈరోజున నువ్వు లోక సంబంధమైన జీవితం గురించే చింత, గురించే ఆలోచన. ఇదే నేను పరలోకం పోతానా లేదు, ఈ ఆలోచన లేదు. పోవాలనుకుంటే ప్రవర్తన మీద దృష్టి నిలుపు. ఇక్కడ ఆదామవ్వలో మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే వారిలో యథార్థత లేదు. మేము ఆశపడ్డామయ్యా, మేము నీకులాగా అవ్వాలని కోరుకున్నామయ్యా, అందుకే ఆ పండు తిన్నాం, మమ్మల్ని క్షమించని ఒక మాట అంటే ఎలాగుండేదో. ఈరోజు మనకి ఇంత భయంకరమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళు అలా లేరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ దేవుని మీద నింద వేసే వారంగా ఉన్నారు. మనం అలా ఉండకుండా నిందలు, సాకులు, ఇటువంటివన్నీ అబద్ధాలు ఇవన్నీ వదిలేసి భక్తి విషయంలో యథార్థంగా ఉండాలి మనం. హల్లెలూయా. నోటి మాట ఏదైతే మన నోటి నుండి వస్తున్నాయో మన మాటలు యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. అబద్ధాలు ఉండకూడదు, మోసాలు ఉండకూడదు. వాస్తవాన్ని మాట్లాడు. వాస్తవాన్ని మాట్లాడలేని పరిస్థితి అయితే మౌనంగా ఉండు. అంతేగాని అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చెప్పొద్దు, డాంబికమైన మాటలు చెప్పొద్దు, బడాయి మాటలు అసలు చెప్పొద్దు. నీవు కలిగి ఉన్న స్థితిలోనే సంతృప్తిగా ఉండు. లేని దాన్ని చూపించొద్దు లోకానికి. ఇది మొదటి యథార్థత. రెండవ యథార్థతను చూద్దాం మనం. మనం యథార్థంగా ఉండటం అంటే మనలో, మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండాలి ఒకసారి పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? తన ముఖాన్ని, మా అందరు ఇక్కడ ఉన్నారు, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. భక్తిహీనుడు ముఖం ముడుచుకుంటాడు, మార్చుకుంటాడు. కానీ యథార్థవంతుడేమో తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. దీనికి సంబంధించి ఓ సందర్భాన్ని చూద్దాం మనం బైబిల్లో. చదవండి, ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం నుండి చదువుదాం. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అతనిని చంపెను. చాలండి.
ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ఒక తల్లి కడుపును పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు, కయ్యూను హేబేలు. ఇద్దరు దేవుని సన్నిధికి అర్పణ తీసుకెళ్ళారు. అయితే దేవుడు ఒకరి అర్పణ స్వీకరించాడు, మరొకరిది స్వీకరించాల. ఎందుకని దేవుని సన్నిధికి ఎప్పుడు మనం ఏది తీసుకెళ్ళాలి? శ్రేష్టమైనది తీసుకెళ్ళాలి మనం. హల్లెలూయా. హేబేలు శ్రేష్టమైనది తీసుకెళ్ళాడు దేవుని దగ్గరికి. కయ్యూను తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఏదో కొద్దిగా తీసుకుపోయాడు. ఇప్పుడు ఏమైంది? దేవుడు ఎప్పుడూ కూడా కొన్ని విషయాల్లో ఇందాక చెప్తున్నట్లుగా కాంప్రమైజ్ అవ్వడు. ఎందుకనంటే ఆయన ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఆయన ఎవరికి లోబడాల్సిన పని లేదు. ఈ సృష్టి అంతా ఆయన మూలంగా కలిగింది కనుక ఆయన ఏం చేయదలిచాడో అది చేయగలడు. ఆయన ఆపేవాడు ఎవరు లేరండి. హల్లెలూయా. ఆయనకు అడ్డుపడేవాళ్ళు ఎవరు లేరు. అలాగే ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నా కూడా అడ్డుపడేవాడిని ఎవరు ఉండనీడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన ఒక్కడే అద్వితీయుడైనటువంటి దేవుడు కనుక ఆయన తన చిత్తానుసారంగానే ఉంటాడు. తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడంట. మరి ఆయనకున్నటువంటి స్వభావాల్లో మరొకటి ఏంటనంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో శ్రేష్ఠులుగా ఉంటారో లేక శ్రేష్టమైనది దేవుని సన్నిధికి తీసుకెళ్తారో వాళ్ళని దీవించకుండా ఉండడు, వాళ్ళని ఆశీర్వదించకుండా ఉండడు. ఎవరైతే లెక్కలేసుకుంటూ ఉంటారో దీనికంత దానికింత, ఈఎంఐ అంత కట్టాలి, ఇది ఇంత కట్టాలి, పిల్లలు ఈ నెలలో పలానా కొనమన్నారు, అది కొనాలి, ఇది కొనాలి, కనుక ఈ నెల దేవుని దశంభాగం కొద్దిగా తగ్గిస్తే ఏమైందిలే, దేవునికి ఇచ్చే కాను కొంచెం తగ్గిస్తే ఏమైంది, ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా. దేవుడంట ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఈ రోజున నీవు ఆశీర్వదింపబడటానికి దేవుడు నియమించినటువంటి ఒక మార్గం ఏంటో తెలుసా? మన రాబడి అంతటిలో మనం దశంభాగాన్ని ఎక్కడ తీసుకురావాలి? దేవుని మందిరానికి. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఈ శ్రేష్టతను కోల్పోతున్నారు. కేవలం దశంభాగం మాత్రమే కాదు, నువ్వు దీవించబడిన కొలది ఇవ్వచ్చు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మనం ఇంక అక్కడే ఆగుతూ ఉంటాం. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చాలా కాలం క్రితం, కొన్ని నెలలు అవుతుంది, ఒక గ్రామంలో స్వార్థ కూడికకు వెళ్ళాను నేను. అయితే ఆ కూడిక అయిన తర్వాత అక్కడ పాటలు పాడటానికి ఒక సహోదరుడు వస్తాడు. అతడు సాక్ష్యం చెబుతానన్నా అన్నాడు. చెప్పమంటే చెప్పాడు సాక్ష్యం. తన భార్యకి ఎదురైన భయంకరమైన పరిస్థితి, చనిపోవలసిన ఆమె బ్రతికింది కనుక అది సాక్ష్యం చెప్పాడు. ఇక నేను కూడిక అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు, పలానా వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు వచ్చాడు మాట్లాడటానికి. కన్నీరు గారుస్తున్నాడు. అన్న ఎంత వేదన అంటే, అర్ధరాత్రి 2:30 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంభవం అది. తన భార్యకి ఎదురైనటువంటి భీకరమైన పరిస్థితి, బలహీనత, రోగం, అన్ని హాస్పిటల్స్ తిప్పారు. చివరికి ఒక హాస్పిటల్ వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. 10 రోజుల పైన ఉన్నారు వాళ్ళ హాస్పిటల్లో. బయటకు వచ్చేసరికి 2 లక్షలు ఖర్చు అయినాయి. ఇదంతా చెప్తున్నాడు మనడు. చెప్తుంటే నేను ఒక్క ప్రశ్న వేశా. బ్రదర్, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పానన్నాను. అడగన్నా అన్నాడు. నువ్వు దేవుడికి దశంభాగం ఇస్తావా అన్నా. ఒక్కసారి ఆగాడు, ఒక 2-3 సెకండ్లు అలా నిలబడిపోయాడు. అన్నాడు, అన్న దశంభాగం వీను, కానీ సంవత్సరానికి ఒకసారి మీటింగులు జరుగుతాయి, అప్పుడు ఎంతో కొంత ఇస్తానన్నా. నేను మీటింగులకి సపోర్ట్ చేస్తాను. ఏదైనా వస్తువు కొనాలంటే నా వంతు నేను ఎంతో కొంత ఇస్తాను. చేతి పని చేసుకునే కుర్రవాడు, నా వంతు నేను ఇస్తానన్నా అని అంటే నేను అన్నాను, అవన్నీ కాదు, అవన్నీ ఇవ్వాలి చెయ్యాలి, అది వేరే సంగతి. కానీ నీ రాబడిలో నీవు దశంభాగం గనక ఇవ్వకపోతే దేవుని సొమ్మును దొంగిలిస్తున్న వాడవుతావు నువ్వు. దేవుని ధనాన్ని దొంగిలించేవాడిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు?
నువ్వు ఏ మందిరానికి వెళుతున్నావో ఆ మందిరంలోనే నీ దశంభాగం ఇవ్వాలి. ఇది నువ్వు మొదట చెయ్యనన్నా. ఆ తర్వాత అన్నాను ఇంకొకటి, నీ చేతి పనేనా ఇంకేమైనా ఉందో చెప్పానన్నా. అన్నాడు, అన్న వడ్డీలకి తిప్పుతానన్నా అన్నాడు. రెండో తప్పు, వడ్డీకి ఇచ్చువాడు చొచ్చును అని రాయబడి ఉంది. నువ్వు రెండో తప్పు కూడా చేస్తున్నావు. నువ్వు ఈ రోజున మన జీవితాలలో మనం యథార్థవంతులంగా ఉన్నామా? దేవుడు మన కోసం ఆయన మందిరాన్ని నిర్మిస్తున్నాడు, మన కోసం ప్రార్థన చేయటానికి సేవకులను ఇస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటనంటే మందిరాన్ని మనం సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. హిజ్కియా రాజు ఏం చేశాడండి? తన ఏలటం ఆరంభించిన వయస్కాలం 25 సంవత్సరాలు ఏలాడు. తాను చేసిన మొదటి పని ఏంటో తెలుసా? మందిరపు తలుపులను బాగు చేశాడంట. హల్లెలూయా. మందిరపు తలుపులు తెరిచి లోపల ఆరాధన జరగటానికి సమస్తాన్ని సమకూర్చాడంట. కనుకనే హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగం అయినను ఏమైపోయింది? వెళ్ళిపోయింది. అప్పుడే వచ్చి చెప్పాడు ప్రవక్త. వెంటనే గోడదట్టు తిరిగి ప్రార్థన చేయగానే ఈయన భక్తిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు. హల్లెలూయా. ఏ వైద్యుడికి సాధ్యమైద్ది? ఎవరికి సాధ్యపడిద్ది ఈ లోకంలో? ఏ ధనికుడికి సాధ్యపడిద్ది? ఏ కోటీశ్వరుడికి సాధ్యపడిద్ది? కనుక శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో మనం ఇవ్వాలంట. హల్లెలూయా. ఆయనకు ఇచ్చి శోధిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళుతుండేవాడిని. ఎక్కడ కూడికలంటే అక్కడికి వెళ్తుండేవాడిని. కానుకలు పట్టేటువంటి సమయంలో దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నా, కానుకలు పట్టే సమయంలో నేను ఎప్పుడు లెక్కలేసి ఇచ్చేవాడిని కాదు దేవుడికి. కళ్ళు మూసుకుని జేబులో ఎంత ఉంటే అంత కానుక వేసేసేవాడిని. హల్లెలూయా. నేను అనుకునేవాడిని దేవుడి కంటే ఎక్కువ ఏముంది. ఒకవేళ నా పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఆగిపోవచ్చు, నా అవసరతలు ఏమన్నా ఆగిపోవచ్చు, కానీ దేవునికి ఇవ్వటం వలన ఖచ్చితంగా ఆయన నన్ను దీవిస్తాడు ఒక రోజున. హల్లెలూయా. నా విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు. ఈ రోజున ప్రభు సేవ చేస్తున్నాను. ప్రభువే నన్ను పోషిస్తూ ఉన్నాడు. నేను మంచి మనసుతో చెప్పగలను, దేవునికి ఇచ్చే విషయంలో నేను ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎప్పుడూ అవ్వలేదు. నేను ఆయనకిచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరో ఉండరు, ఉండబోరు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం యథార్థవంతులుగా లేరు వీళ్ళు. ఎందుకు లేరు? కయ్యూను హేబేలులో కయ్యూను యథార్థవంతుడుగా లేడు. ఎందుకనంటే తన తమ్ముడు అర్పణను దేవుడు అంగీకరించి తన అర్పణను దేవుడు విసర్జించాడు. అయితే దానికి కారణం ఏంటో తెలుసు కయ్యూనికి. నా తమ్ముడు శ్రేష్టమైంది తీసుకెళ్ళాడు కనుకే దేవుడు అతని ఉద్యోగాలతో, ఆరోగ్యంతో, క్షేమంతో ఆశీర్వదించాడు. నేను సరిగ్గా దేవుని సన్నిధిలో లేను కనుకే, దేవునికి ఇచ్చే విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను కనుకే నా జీవితం ఇలాగుంది, నేను అది సరి చేసుకుంటా. ఏం చేస్తాడంట యథార్థవంతుడు? తన ప్రవర్తనను బాగు చేసుకుంటాడంట, చక్కపరుచుకుంటాడంట. అదే భక్తిహీనుడు ఏం చేస్తాడంట? మొహం మాడుచుకుంటాడు. ఆశీర్వదింపబడినోడిని చూసి మొహం మాడుచుకోకపోతే ఆశీర్వదింపబడే మార్గంలో నడవచ్చుగా. బాగా చదివేవాడిని చూసి, మంచి ర్యాంకులు వచ్చినోడిని చూసి ఆడికి అంత ర్యాంకా అనేకంటే నీవు కష్టపడి చదవచ్చుగా, మరి నీవు ప్రార్థన చేసుకోవచ్చుగా. ప్రార్థనా పరులను చూసి వాళ్ళు దీవించబడటం చూసి వాళ్ళ మీద ఈర్షపడటం కంటే నువ్వు కూడా ప్రార్థనా పరుడు పోయి చక్కగా నీ జీవితం దేవుని చేత దీవించబడినట్లు ప్రయాసపడవచ్చుగా. అవి చెయ్యం మనం. అయ్యొద్దు కూర్చుని ప్రభువా అనగానే అంతా వచ్చి పడాలి మనకి. దేవునికి ఏమి ఇవ్వవు, దేవునికి ఏం చెయ్యవు, దేవుడు మాత్రం మొత్తం తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాలి కదా. ఇదేనా యథార్థత? ఇదేనా మనం కనపరచవలసినటువంటి యథార్థత? కయ్యూనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడండి? నీకెందుకు కోపం వచ్చింది? నువ్వు సత్క్రియ చేయలేదు కనుక నీ అర్పణ నేను స్వీకరించలేదు. నీ తమ్ముడు సత్క్రియ చేశాడు కనుక అతని అర్పణను అంగీకరించాను, స్వీకరించాను. నువ్వు కూడా చెయ్యి సత్క్రియ. నేను చేయను,
నా తమ్ముడిని నువ్వెందుకు దీవించాలి? వెళ్ళి అతని మీద పడి అతన్ని చంపేశాడంట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఈ రోజున ఒకడు బాగుపడుతుంటే చూడలేని పరిస్థితి లోకంలో ఉండొచ్చు, క్రైస్తవుల్లో ఉండకూడదు. హల్లెలూయా. మనం అభివృద్ధి చెందటానికి, ఆస్వాదింపబడటానికి, మనం బాగుపడటానికి మార్గం ఉంది. ఆ మార్గంలో నడువు నువ్వు, నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా గొప్ప చేస్తాడు. అంతేగాని ఆ మార్గంలో నడిచి ఆస్వాదింపబడుతున్న వాళ్ళు చూసి కుళ్ళుకోకు, ఈర్ష్యపడొద్దు, ముఖం మార్చుకోకు, ముఖం చిన్నబుచ్చుకోకు. నీవు కూడా యథార్థవంతునిగా జీవించగలిగితే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు ఆయన, నిన్ను కూడా గొప్ప చేస్తాడు ఆయన. నీవు కూడా దీవించబడతావు. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం దీవించబడవచ్చు. మన ప్రవర్తన తగిన రీతిగా ఉండగలిగితే. హల్లెలూయా. రెండవ యథార్థవంతుని చూస్తున్నాం ఇక్కడ. ఎవరు యథార్థవంతుడు అంటే ప్రవర్తనను చక్కపరుచుకునేవాడు. నిజమే, నా ప్రవర్తన బట్టే కదా ఇదంతా, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువా. నాకు ఆరోగ్యం లేదు, ప్రతి నెల 2-3 హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చుని సినిమాలు చూడటం మానేయొచ్చుగా, మరి సీరియల్ చూడటం మానేయొచ్చుగా, వాళ్ళ గురించి మాటలు చెప్పుకోవటం మానేయొచ్చుగా, వాళ్ళని వీళ్ళని విమర్శించడం, సేవకుల్ని విమర్శించడం మానేయొచ్చుగా. ఆ చెడుతనం విడిచిపెట్టవు. కానీ దేహానికి ఆరోగ్యం కావాలి. నీకు చక్కపరుచుకో, నీ ప్రవర్తనను చక్కపరుచుకో. లేఖనంలో నీ ప్రవర్తనకు అవసరమైన ఇదంతా ఈ దేహానికి మాన్యువల్. ఇది ఈరోజున ఒక వస్తువు కొంటే ఒక మాన్యువల్ ఇస్తాడు, దాన్ని ఎలా వాడాలో. ఆ మాన్యువల్ని నువ్వు ఫాలో అయితే ఆ వస్తువు చెక్కు చెదరకుండా ఉంటుంది. వాడు ఎంతకాలం వ్యాలిడిటీ ఇస్తాడు అంతకాలం చెక్కు చెదరకుండా ఉంటుంది. మన జీవితాలకి జీవ గ్రంథం అనేది ఒక మాన్యువల్. హల్లెలూయా. దీన్ని నువ్వు ఫాలో అయితే చాలు, నీ జీవితం చక్కగా ఉంటుంది. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచాల్సిన పని ఉండదు. అది వైద్యుడే కావచ్చు, అది అధికారే కావచ్చు, లోకంలో గొప్పోడే కావచ్చు, నువ్వే గొప్పోడు అవుతావు. హల్లెలూయా. కనుక ఆయనే నీకు ఆశ్రయపురముగా నువ్వు చేసుకుంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి తల వంచే పని లేదు. అది జరగాలంటే ఇక్కడ ఏమేమి రాసి పెట్టాడో వాటన్నిటి ప్రకారంగా నీ ప్రవర్తన మార్చుకో. అవి ఇవి కాదు. అక్కడ వాగ్దానం అంటించానండి, ఇక్కడ ఈ సిలువ గుర్తు అంటించానండి, అక్కడ యేసుప్రభు బొమ్మ పెట్టానండి, లోపల టీవీ ఆపు ముందు, టీవీలో సినిమాలు ఆపు ముందు నువ్వు అవన్నీ అంటిస్తే కాదు, అవ్వదు. అక్కడ అవన్నీ చూసి మనుషులు భక్తిపరుడు అనుకుంటారు, దేవుడు అనుకోడు. అట్లా ఇంటి చుట్టూ అన్ని వాగ్దానాలు ఉన్నాయి, అన్ని వాక్యాలే ఉంటాయి, కానీ లోపలేమో అపవిత్రమైనవి వినపడతా ఉంటాయి. జాగ్రత్త. చెడుతనం తీసేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. దేవునికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఐశ్వర్యవంతుల్ని చేస్తాడంట. హల్లెలూయా. కనుక యథార్థం కలిగి యథార్థవంతులమై మన ప్రవర్తనలో ఈ విషయాలను అనుసరిస్తే ఖచ్చితంగా అన్ని మేళ్ళు మనం పొందుకుంటాం. చివరి యథార్థవంతుడిని చూపించిన మాటలు నేను ముగిస్తాను. చివరిగా చూడండి, 3వ యథార్థవంతుడిని చూసి మనం ముగించుకుందాం. కీర్తన భాగం 33వ కీర్తన, 33వ కీర్తన మొదటి వచనం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్దాం, మరొకసారి చెప్దాం. హల్లెలూయా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేసే వారంగా ఉన్నామా మనం? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంట మనం స్తుతించిన ఇంకా రుణస్థులం. దావీదు అంటాడు, నీ శాసనములను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను. ఈరోజు నువ్వు ఎంత సమయం స్తుతి చేస్తున్నావు? కీర్తనలతో స్తుతించడం, కృతజ్ఞతాస్తుతులతో గణపరచడం యెహోవాకు ప్రీతికరము. దేవునికి ఇష్టమైన ప్రవర్తన స్తుతించడం.
యథార్థవంతునికి ఉండేటువంటి మూడవ లక్షణం స్తుతించడం, స్తుతించడం, స్తుతించడం. రోజంతట్లో ఎంత సమయం నువ్వు స్తుతిస్తున్నావు? నువ్వు ప్రార్థనలో కూర్చున్నావంటే, ప్రభా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, అది ఎప్పుడు ఇస్తావు, ఇది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు చేస్తావు, ఇది ఎప్పుడు చేస్తావు, ఎంతకాలం ఎదురు చూసేది ప్రభా? ఇవే మనం చేసేది కాదు. దేవుని సన్నిధిలో మనమంట మొదట ఆయనను ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా దినమునకు ఒక అరగంట అయినా లేదా ఒక గంట అయినా కేవలం స్తుతించడానికి నువ్వు కేటాయిస్తే అది నీకు చాలా మేలు, చాలా మేలు. యథార్థవంతులు ఆ పని చేస్తారు. ఎందుకంటే యథార్థవంతుడికి తెలుసు, ఇది నా బలం వల్ల కాదు, ఇది నా శక్తి వల్ల కాదు, ఇది నా జ్ఞానం వల్ల కాదు, ఇది నా సామర్థ్యం వల్ల కాదు, ఆయన కృప వల్లనే నేను ఈ జీవితం కలిగి ఉన్నాను. హల్లెలూయా. లేఖనం రాయబడి ఉంది, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము గుణవతి అయిన భార్య యెహోవా యొక్క దానం అంట. ఎవరికి చేస్తాం మనం దానం? ఎవరికి చేస్తామండి? ఇంటికి పనికి వస్తారు అనుకుందాం, పెయింట్ పనికి వచ్చారు లేదా టాపీ పని, వాళ్ళకి దానం చేస్తావా? వాళ్ళకి ఏమి ఇస్తాం మనం? కూలి ఇస్తాం మనం, వాళ్ళు చేసిన దానికి ఇవ్వాలి. కానీ దానం ఎవరికి చేస్తాం మనం? అడుక్కోవటానికి వస్తారే, లేమిలో ఉన్నవారు ఉంటారే, వారికి ఏం చేస్తాం? దానం వేస్తాం. అలా మనకి దానం అంట దేవుడు వేసింది ఇవన్నీ. గృహం, ధనం, పితరుల నుండి వచ్చిన పొలాలు, స్థలాలు, డబ్బులు, దేవుడిచ్చిన దానం అంట. వీటన్నిటి బట్టి నువ్వు ఎంత స్తుతించావు ఇప్పటికే? చాలామంది అనుకుంటారు, నా జ్ఞానంతో పొందుకున్న ఉద్యోగం, నేను ఎంతో కష్టపడి పొందుకున్నాను ఈ ఉద్యోగం, నేను ఎంతో కష్టపడితే వచ్చింది ఈ రూపాయి కదా. మనకుండేటువంటి యథార్థత లేని ఆలోచనలు, బబులోను మహావిశాలపట్నం నా బలాధికారం, నా ప్రభావ ఘనతను, నా యొక్క గొప్పతనాన్ని కనపరచుటకు నేను కట్టించుకొనినది కాదా. 4 సార్లు అంటాడు నేను 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 అని. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడండి? గడ్డి తినిపించాడు. జాగ్రత్త. ఈ లోకంలో మనము కలిగి ఉన్నదేదైనా ఆయన దయ వలన పొందినదే. హల్లెలూయా. మరి ఎంత స్తుతిస్తున్నావు నువ్వు? నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి స్తుతిస్తున్నావా? నీకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తుతిస్తున్నావా? నీకు ఇచ్చిన బిడ్డలు, నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఆయుష్కాలం, వీటన్నిటి బట్టి మనం స్తుతిస్తే పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు నువ్వు స్తుతించిన ఇంకా ఆరోనొస్తుడు అంట. 10 నిమిషాలు కూడా స్తుతించట్లా నువ్వు. దొంగిలిస్తున్నాం మనం. ఇలా కూడా దేవుని మహిమను మనం దొంగిలిస్తున్నాం, ఆరోపించుకుంటున్నాం. మనకే ఇది నాది, ఇది నేను కట్టించుకుంది, ఇది నా సంపద, ఇదంతా నాది. కానీ ఒకరోజు మాత్రం నలుగురు మోసుకెళ్ళాలి మనల్ని కదండి. నువ్వు సంపాదించింది ఏది నేను మోసుకుపోదు. నువ్వేమైపోతావో నీకే తెలియదు. హఠాత్తుగా పడిపోతావు. నాది నాది అనే నోరు ఆగిపోద్ది, చేతులు ఆగిపోతాయి, కాళ్ళు ఆగిపోతాయి, దేహం అంతా బిగుసుకుపోద్ది. ఎంత దయనీయమైన స్థితిలో చూశారు నరుడిది. ఊపిరి వంటిదంట, ఆవిరి వంటిదంట, నీటి బొడగ వంటిదంట కదా, గడ్డి పువ్వు వంటిది. కనుక అతిశయపడొద్దు. నీవు కలిగి ఉన్నది ఏదైనా కావచ్చు, దేవుని యొక్క దానమని స్తుతించడం మానవద్దు ప్రతిదినము. హల్లెలూయా. యథార్థవంతుడు ఆ పని చేస్తాడు. అందుకనే యోబు గురించి రాయబడి ఉంది ఏమని? యథార్థవంతుడు అని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చాడు అంటున్నాడు, నేను కష్టపడి సంపాదించాను అంటలేదు ఆయన. మనం ఈరోజు కొద్దిగా సంపాదించిన, నా కష్టం, నా ఇల్లు, నా డబ్బులు, దేవుడిచ్చినాయండి ఇవన్నీ మనకి. మనదేదీ లేదు. మనం ఇక్కడ అద్దెకుంటున్నాం ఈ భూమి మీద, మీకు తెలుసో లేదో కదా. మనం అద్దెకుంటున్నాం ఇక్కడ. అద్దెంట్లో ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? ఉండకూడదు. ఎప్పటికైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని జాగ్రత్తగా ఉంటారు, మేకులు కొట్టకుండా.
గోడలు పాడు చేయకుండా ఓనర్స్ ఊరుకోరు కదా, శబ్దం రాగానే కిందకు వచ్చేస్తారు. ఏందది కదా. అలాగా ఈ లోకాన్ని నువ్వు ఏదో అనుకుంటున్నావు, నేను లోకస్తుడిగా ఈ లోకమంతా నాది, ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా సంపాదించాలి అనుకుంటున్నావు. లేదు లేదు లేదు. లోకం క్రీస్తుని ఎరగని వారు అట్లా అనుకోవచ్చు, వాడు ఇంకా తెలుసుకుంటారు. ఆయన తెలుసుకున్న మనం అలాగ అనుకోకూడదు. యథార్థత ఏంటనంటే ఇదంతా నాకు దేవుడిచ్చింది అని నిత్యము స్తుతించేవాడే దేవుడు మెచ్చుకునే యథార్థవంతుడు. కనుక నా మాటలు నేను ముగించేస్తూ ఉన్నాను. మన ప్రవర్తనలో యథార్థత ఉన్నదా? ఈ 3 విషయాల్లో మనం యథార్థవంతులంగా దేవునికి కనపడుతున్నామా లేక కనబడటానికే కానీ లోపల విషయం లేదా? దేవుడు మన ప్రవర్తనను చూస్తాడు. మనం యథార్థవంతులమైతే మనల్ని ఆయన దీవిస్తాడు. మనం యథార్థవంతులమైతే మన వంశపు వారు దీవించబడతారంట. ఏ మేలు కొదువ కాదంట. నాకు ఈరోజున ఈ మేలు లేదండి జీవితంలో అంటే అనుకుండదు. నీకు అన్నీ సమకూరుస్తాడు ఆయన. ఇది లేదు అనుకో, నువ్వు అనుకోకుండా మొత్తాన్ని సమకూర్చి పెడతాడు. కనుక యథార్థతను ప్రవర్తనలో కనుపరుద్దాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి 2 కన్నులు మూసినట్లయితే ఒక చిన్న ప్రార్థన. తలలు వంచి 2 కన్నులు మూసి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒక తీర్మానం చేసుకుందాం. నీ ప్రవర్తన దేవుని ఎదుట ఏ రీతిగా ఉంది? నీవు యథార్థవంతుడిగా ఉన్నావా లేదో పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఎదురవుతున్న కొన్ని ప్రతికూల పరిస్థితులకు కారణం ఒకవేళ నీలో యథార్థత లేదేమో. ఆ విషయాలను గమనించుకుని పరిశీలించుకుని సరిచేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీరు తోడై ఉండి జరిగిస్తూ నీ ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో బలపరిచారు తండ్రి. లేఖనం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవును నాయన, మాలో యథార్థమైన మాటలు ఉండాలని, యథార్థంగా మీ సన్నిధిలో శ్రేష్టమైనది ఇచ్చేవారంగా మేము ఉండాలని మీరు మాట్లాడారు. యథార్థవంతులంగా మిమ్మల్ని మేము స్తుతించాలని మాట్లాడారు. ఈ 3 యథార్థ ప్రవర్తన మాలో ఉందో లేదో గమనించుకోవటానికి ఉదయకాలమున మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, యథార్థవంతులుగా చెయ్యండి. దైవజన కుటుంబాన్ని దీవించండి, చేస్తున్న పరిచర్యను దీవించండి. అన్ని విషయాల్లో సంఘాన్ని అభివృద్ధి చేయండి, మేళ్లు కలుగొచ్చేయండి. ప్రత్యేకంగా మీ రాజ్య రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు ఆరాధనలో మరి చక్కటి శ్రేష్టమైన వర్తమానాన్ని మనకు అందించిన ప్రియ దేవుని దాసులు దైవజనులు వరుణ్ వర్మయ్య గారికి మన పరిచర్య నుండి నేను మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ అభిషేకంతోటి మరి దేవుని సేవకులు మన ముందుకు తీసుకొని వచ్చారు. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలంగా మనం యథార్థతను కలిగి మనం దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని ఈ దినాన్న ప్రభు మన ముందు ఉంచినటువంటి యథార్థతలో 3 అనుభవాలు, వాటిని మన జీవితాల్లో మనం కలిగి దేవుని నామాన్ని మహిమపరచునట్లు అట్టి అనుభవంలో మనల్ని ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్.